అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉన్నదో యావత్ హిందూ సమాజాన్ని కూడా అవమానకరమైన రీతిలో మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఏమిటి హిందూ సమాజం చేసినటువంటిది? హిందూ సమాజం నుంచి దేవాలయాల్లో వేసినటువంటి హుండీ ఆదాయం ద్వారా రాష్ట్రాలన్నీ కూడా బాగుపడుతూ ఉన్నాయి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక వనరులతో దేశం అంతా కూడా మీరు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ సమాజం లేకపోయినట్టయితే ఈ దేశం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక సార్లు హిందువులపై అనేక రకాలుగా దాడులు జరిగాయి. ఆ రోజునేమి మాట్లాడినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున హిందూ సమాజం మీద ద్వేషపూరితంగా ప్రసంగించడం అనేటువంటిది చాలా శోచనీయం. ఈ విషయాన్ని ఎక్కడా కూడా హిందూ సమాజం ఎక్కడా కూడా ఒప్పుకోవడం లేదు. ఖబర్దార్ రాహుల్ గాంధీ అనేటువంటి విషయం ఆలోచనతోటి ఈ రోజున ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉన్నది. నువ్వు ఎక్కడో ఇటలీలో పుట్టినటువంటి మనిషికి పుట్టినటువంటి వ్యక్తివి. ఈ దేశ సంస్కృతి తెలియదు, ఈ దేశ ధార్మిక విధానం తెలియనటువంటి నీవు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ విషయంగా తెలియజేస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.